హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్సీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్ని చేసి చూపించబోతున్నాను. ఎవరు హెల్ప్ లేకుండా త్వరగా చేసేసుకునే రెసిపీస్ అండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. అవేంటంటే గులాబ్ జామున్, అలాగే కారా బూందీ, జంతికలు, మురుకులు, అలాగే కారం పూస, నువ్వుల బొబ్బట్లు, అలాగే కజ్జికాయలండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈరోజు వీడియోలో నువ్వుల బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. సంక్రాంతి స్పెషల్ నువ్వుల బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇవి చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక లేట్ ఎందుకు, ఈ బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ బొబ్బట్ల కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి మనం 2½ కప్ వరకు గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా జల్లించుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ జల్లించుకొని పిండిని తీసుకున్నాను. ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్గా అయ్యే విధంగా పిండి మొత్తం కలిపేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. మీకు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా గోధుమ పిండిని ఈ విధంగా స్మూత్గా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరి కాస్త సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 మినిట్స్ వరకు పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం 1 కప్ వరకు నువ్వుల్ని తీసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే బౌల్లోకి మనం 1/2 కప్ వరకు పల్లీల్ని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అలాగే పల్లీలు, గోధుమ పిండి అనేది హెల్తీ కాబట్టి ఈ రెసిపీ చూసిన వెంటనే ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ కాబట్టి పిల్లలకైనా పెద్దవారికైనా హెల్తీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పల్లీల్ని కూడా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లిన తర్వాత నువ్వుల్ని, పల్లీల్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, మరీ ఫైన్ పౌడర్ వచ్చే విధంగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. అస్సలు వాటర్ అనేటివి యూజ్ చేయకూడదు. మరీ ఎక్కువగా మిక్సీ పట్టేసినట్లయితే ఇది పౌడర్ అనేది ఈ విధంగా రాదు, ముద్దలా అవుతుంది. కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒకేసారి మిక్సీ పట్టకుండా అటు ఇటు ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే మిక్సర్ జార్లోకి 1 కప్ వరకు షుగర్ని వేసుకొని ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని కూడా మనం ముందుగా నువ్వుల పౌడర్ పట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ బొబ్బట్లకి స్టఫింగ్ అనేది రెడీ అయినట్లే అండి. షుగర్ మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఎక్కువగా లైట్గా వాటర్ని వేసుకొని ఈ విధంగా ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇలా కలుపుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ వేసారంటే ఇవి బొబ్బట్లు చేయడానికి రాదు కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ముద్దలాగా చేసేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత ముద్దలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం స్టఫింగ్ పెట్టేసుకుందాం. ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకొని స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దానిపైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయినా లేదంటే నెయ్యినైనా వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. లేదంటే ఈ విధంగా రోల్ చేసేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి.
ఎక్కువగా పల్చగా చేసుకోకూడదు. మరీ లావు కాకుండా పల్చగా కాకుండా నార్మల్గా ఈ విధంగా చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా బొబ్బట్లను కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ బొబ్బట్టును వేసేసుకోవాలి. దీనిపైన కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కాల్చేసుకున్నారంటే నువ్వుల బొబ్బట్లు అనేటివి రెడీ. ఇవి టేస్టే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. కారపూస అలాగే జంతికల్ని మురుకుల్ని ఏ విధంగా చేసేయాలో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 3 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు మైదా వేసుకోవాలి. 1/4 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. బటర్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. బటర్ వేయద్దు అని అనుకునే వారైతే స్కిప్ చేయొచ్చు బటర్ని. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వులు ఎక్కువగా ఇష్టపడేవారైతే 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. టేస్ట్ చూసుకొని మరీ వేసుకోవాలి. ఈ విధంగా బటర్ వేసుకున్నట్లయితే ఫస్ట్ బటర్ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, మరీ మెత్త లేకుండా ఈ విధంగా లూజ్గా కాకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం జంతికల గొట్టాన్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. జంతికల గొట్టం లోపల మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఈ పిండి అనేది త్వరగా జారుతుంది. ఈ విధంగా స్టార్ షేప్లో ఉండే ఈ ప్లేట్ని పెట్టేసుకొని ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుంటూ అందులో జంతికల గొట్టంలో పట్టే విధంగా పిండిని పెట్టేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి చుట్టలుగా వేసుకోవాలి. మీకు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఇబ్బందిగా అనిపిస్తే ఒక ప్లేట్ పైన వేసుకొనైనా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయింది అంటే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచితే మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే అది వేడిపై ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదండి, సేమ్ ఇదే విధంగా జంతికల్ని చేసేసుకోవాలి. అదే పిండితో మరొక ప్లేట్ని పెట్టుకోవాలి. 3 హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టేసుకొని సేమ్ అదే విధంగా పిండిని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో వేసేసుకోవచ్చు. ఇలా వేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక ప్లేట్ పైన లేదంటే దేనిపైన అయినా లేదంటే తడి క్లాత్ పైన అయినా కూడా ఈ విధంగా ముందుగా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే చాలా ఈజీగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. మనం ముందుగా డైరెక్ట్గా ఆయిల్లో వేసాం కాబట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం సెకండ్ టైం మనం ఒక దానిపైన వేసుకొని చేసుకున్నాం కదండి, వాటిని కూడా ఇందులో ఆయిల్లో పట్టే విధంగా వేసుకొని ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా
సన్నగా హోల్స్ ఉండే ప్లేట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా పెట్టేసుకొని సేమ్ ఆయిల్లో ఈ విధంగా డైరెక్ట్గా అయినా వేసుకోవాలి, లేదంటే ప్లేట్ పైన కూడా వేసేసుకొని అందులో ఆయిల్లో వేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. నోట్లో వేస్తేనే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టేయండి, జస్ట్ 10 మినిట్స్లోనే అయిపోతుంది. గులాబ్ జామున్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఒక బౌల్లోకి ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ని 175 గ్రామ్స్ ఉన్న ప్యాకెట్ని తీస్తున్నాను. ఇలా తీసుకున్న మిక్స్ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా కాల్చి చల్లార్చిన పాలని వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఉండలేం లేకుండా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లోకి 3 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. 3 కప్పుల వాటర్కి 2 కప్పుల వరకు షుగర్ని తీసుకోవాలి. మీకు కనుక షుగర్ ఎక్కువగా స్వీట్ తినాలని అనిపిస్తే మీరు మరి కాస్త షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మరిగించుకోవాలి. ఇందులో యాలకులని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. అలాగే కొబ్బరి పొడిని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మరిగించుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఈ చల్లారేలోపు మిగతా ప్రాసెస్. ఇది మరిగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, గులాబ్ జామ్ పిండి ఉంది కదండి, దాన్ని ఈ విధంగా మరొక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా కలుపుకున్న పిండిని మనం ఇప్పుడు రౌండ్గా చేసుకోవాలి. గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. స్క్రాచెస్ ఏం రాకుండా, ఉండలేమి లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు పగిలినట్టు అలా రాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు గనక స్క్రాచెస్ వచ్చినాయి అని అనిపిస్తే లైట్గా పాలనైనా వాటర్నైనా యాడ్ చేస్తూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేస్తే లోపల అనేటివి ఉడకదండి, కాబట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతాది కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చల్లార పెట్టుకున్న చక్కెర పాకంలోకి ఈ గులాబ్ జామున్స్ని వేసేసుకోవాలి. వీటన్నిటిని వేసిన తర్వాత మనం మూత పెట్టుకొని జస్ట్ ఒక 25 మినిట్స్ వరకు పక్కన ఉంచుకుందాం. 25 మినిట్స్ తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూసారు కదండి, ఏ విధంగా గులాబ్ జామున్స్ అనేటివి ప్రిపేర్ చేశాను. మీరు కనుక ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. గులాబ్ జామ్ ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా. కజ్జికాయని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేస్తాను. ఒక బౌల్లోకి 2½ కప్ వరకు నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. జల్లించుకొని తీసుకోవాలి. నేను ఆల్రెడీ జల్లించుకొని తీసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా వాడచ్చు. సేమ్ ఇదే విధంగా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో గోధుమ పిండికి బదులుగా మైదా పిండిని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇందులోకి లైట్గా 1/2 కప్ అంత వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం బొంబాయి రవ్వని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని వేస్తున్నాను. మీకు ఎక్కువగా క్రిస్పీగా రావాలి అని, పైన లేయర్ క్రిస్పీగా రావాలి
ఇందులోకి మనం 1/2 కప్ అంతా నువ్వుల్ని వేసుకోవాలి. ఇవి చిట్టపటలాడేంత వరకు 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం ఇదే ప్యాన్లోకి మనం 1/2 కప్ అంత పల్లీల్ని వేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా చల్లార్చుకోవాలి. ఈ నువ్వులు చల్లారిపోయి ఉంటాయి కదా, వీటిని మిక్సర్ మీరు కనుక మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూస్గా అలాగే పట్టేస్తూ ఉంటే ముద్దలా ఫామ్ అవుతుంది. కాబట్టి మీరు అలా కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ ఈ విధంగా మిక్సీ పట్టుకున్నట్లయితే పొడి పొడిగా వస్తుంది. ఇలా కంటిన్యూస్గా మీరు మిక్సీ పడుతూ ఉన్నట్లయితే ఇలా పొడి పొడిగా రాదండి. కాబట్టి ఈ విధంగా నువ్వులు లాంటివి ముద్దలా కాకుండా ఈ విధంగా పొడిగా రావాలంటే మీరు మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ నువ్వుల పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పు 1 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మీరు కొంచెం షుగర్ తక్కువ తినేవారైతే కొంచెం తక్కువగా ఈ విధంగా కలిపేసుకున్నామంటే మనం కజ్జికాయల్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇందులోకి మనం వాటర్నైనా లేదంటే ఆయిల్నైనా నెయ్యినైనా ఏది కూడా అసలు యాడ్ చేయకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదండి, అదాన్ని 2 నుంచి 3 సార్లు బాగా కలిపేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యే విధంగా మీకు చపాతీ చేసే పీట ఉంటుంది కదా, దానిపైన చేసినా ఏం కాదు, లేదంటే ఈ విధంగా అయినా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసేసుకోవాలి. మీకు అన్ని కజ్జికాయలు ఒకే రకంగా రావాలి అంటే ఇప్పుడు మనం రోల్ చేసుకున్న పిండి ఉంది కదండి, దానిపైన ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, దానిపైన పెట్టి ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నారంటే మీకు కజ్జికాయలు లాంటివి అన్నీ కూడా ఒకేలాగా రౌండ్ షేప్లో వస్తాయి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ అనేది వేసుకోవాలి. స్టఫింగ్ని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. దాని చుట్టూ ఈ విధంగా వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాతనే ఫోల్డ్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నిదానంగా రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది మనం ఆయిల్లో వేసినప్పుడు బయటికి వెళ్ళిపోకుండా లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. అంచుల వెంబడ లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని కట్ చేయాలంటే నైఫ్తో అయినా కట్ చేయండి, లేదంటే కజ్జికాయల స్పూన్ ఉంటుంది కదండి, దాంతో అయినా ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకుంటే కజ్జికాయలు అనేటివి రెడీ అయినట్టు. ఈ విధంగా కజ్జికాయల స్పూన్తో అయినా ఈ విధంగా కట్ చేసుకున్నా కూడా కజ్జికాయలు అనేటివి ఈ విధంగా చేసేసుకోవచ్చు. లేదంటే మీకు మంచిగా చూడడానికి బాగా కనిపించాలి అంటే డిజైన్ కావాలి అని అంటే మీరు వీటిపైన స్పూన్ పెట్టి ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, దాంతో అయినా ప్రెస్ చేసుకున్నారంటే మంచి డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఇవే కాదండి, నేను ఇక్కడ 3-4 మోడల్స్లో నేను డిజైన్ చేశాను, వీడియోలో చూసేయండి. నేను ఇక్కడ కొన్ని రకాలుగా చేసి చూపిస్తా అన్నాను కదండి. ఒకటి నార్మల్గా కజ్జికాయ స్పూన్తో కట్ చేయాలి, అదొక రకం. అలాగే ఫోర్క్ స్పూన్తో కట్ చేసుకోవడం, తర్వాత ఇలా ఫింగర్స్తో ఈ విధంగా కజ్జికాయలాగా చేసేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ వచ్చారంటే ఇదొక రకంగా షేప్ అనేది వస్తుంది. ఇలా డిజైన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మరొక ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్తో ఈ విధంగా ఇలా డిజైన్ చేసుకుని పెట్టుకున్న కజ్జికాయలు ఉన్నాయి కదండి, వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో అంటే మనం తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయలు ఉన్నాయి కదండి, అందులో నుంచి ఒక్కొక్కటిగా వేస్తూ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
మీకు కనుక క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే ఇవి క్రిస్పీగా వస్తాయి. మనం గోధుమ పిండిని మాత్రమే యూజ్ చేసాం కదా, క్రిస్పీగా రావాలి అంటే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా వస్తాయండి. మీకు సాఫ్ట్గా రావాలి అని అంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. కజ్జికాయల్ని ఆయిల్లో వేసిన తర్వాత చుట్టూ ఉన్న బబుల్స్ ఉన్నాయి కదండి, అవి తగ్గే సేమ్ ఇదే విధంగా మిగతా కజ్జికాయలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇలా ఆయిల్లో వేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా వస్తాయి. నాకు ఇక్కడ సాఫ్ట్గా చేయడం ఇష్టం కాబట్టి నేను హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో కజ్జికాయలను ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదండి. మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే కామెంట్ బాక్స్లో ఎలా వచ్చాయో తెలియజేయండి. ఈవినింగ్ స్నాక్ రెసిపీ కారం బూందీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి నేను ఆల్రెడీ 2 కప్స్ వరకు శనగపిండిని వేసుకున్నాను. మీరు 2 కప్స్ వరకు శనగపిండిని జల్లించుకొని వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. పసుపు అనేది కలర్ కోసం మాత్రమే వేసుకోవాలి. ఇందులో క్రిస్పీగా బూందీ రావాలి అంటే 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేయకుండా కూడా శనగపిండితో మాత్రమే చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలి అంటే రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సాల్ట్ వేసుకోవాలి. వేసుకోకపోయినా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం కలుపుకుంటాం కాబట్టి అప్పుడైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ జారుడుగా కలిపేసుకోవాలి. నేను 2 కప్పుల పిండి తీసుకున్నాను కాబట్టి నాకు 1.5 కప్ వరకు వాటర్ పట్టింది. ఇంతే వాటర్ అన్నట్టు ఏమి ఉండదండి. పిండి క్వాలిటీని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జారుడుగా వచ్చేటట్టు పిండి కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు పిండి కలిపేసుకోవాలి. ఉండలు గడ్డలు ఏమీ లేకుండా సాఫ్ట్గా అయ్యే విధంగా కలిపేసుకోవాలి. మనం ఇప్పుడు బూందీ వేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయినట్టే. బూందీని వేసుకోవడం కోసం నేను బూందీ గరిటెనైనా వాడచ్చు, లేదంటే ఇలా మనం కుకింగ్లో వాడుతుంటాం కదా చిల్లుల గరిటె అయినా వాడచ్చు. బూందీ గరిటె అలాగే చిల్లుల గరిటెతో వేసి చూపిస్తాను నేను ఏ విధంగా వస్తుందో అనేది. ముందైతే మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కి బూందీ ఎప్పుడు చేసినా కూడా పొగలు అనేవి రావాలండి. ఫస్ట్ అయితే హైలో పెట్టి హీట్ అనేది బాగా హీట్ ఎక్కాలి, అప్పుడే మీకు పూసగా వస్తుంది. ఈ టిప్ అనేది మర్చిపోకూడదు. బూందీ వేయాలంటే ఫస్ట్ అయితే బూందీ కడాయి అనేది మందంగా ఉండాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బూందీ అనేది. ఈ విధంగా వేసిన వెంటనే పైకి తేలాలి, అయితే పూసగా వస్తుంది. బూందీ గరిటెని తీసుకోవాలి. దాంట్లో మనం పిండి వేసే కంటే ముందు గిన్నెలో ఉన్న పిండిని 2-3 సార్లు బాగా కలుపుకొని అప్పుడే పిండి వేయాలి గరిటెలోకి. అప్పుడు ఈజీగా పడుతుంది పిండి అనేది. బూందీ గరిటెలోకి ఒక గరిటెని మాత్రమే పిండి తీసుకోవాలి. ఇలా పిండి తీసుకున్నట్లయితే ఈజీగా జారిపోతుంది పిండి అనేది. మీరు కనుక నేను చూపించే కన్సిస్టెన్సీ కాకుండా ఎక్కువగా లూజ్గా కలిపారంటే ఫాస్ట్గా జారిపోతుంది, షేప్ కూడా కరెక్ట్ రాదండి. ఒక గరిటెడ్ పిండి సరిపోతుంది. ఒకటి నుంచి 1.5 గరిటెడ్ పిండి వేసుకున్నారంటే ఈ విధంగా ఈజీగా వీడియోలో చూపించిన విధంగా జారిపోతుంది. మీకు కనుక పడట్లేదు అనిపిస్తే స్పూన్తో లైట్గా చుట్టూ తిప్పండి, ఈజీగా స్లోగా డ్రాప్ అవుతుంది. ఈ విధంగా కరెక్ట్ షేప్ రావాలి అంటే మీరు పిండి కలిపేటప్పుడు నేను చూపించే విధంగా కలుపుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మీరు కనుక లూజ్గా కలిపారంటే బూందీ షేప్ అనేది కరెక్ట్గా రాదండి. బూందీ ఎప్పుడైతే మీ కడాయిలో బూందీ అనేది నిండిపోయిందో అంతటితో ఆపేయాలి, వేయడం అనేది ఆపేయాలి. ఇంతకంటే ఎక్కువగా వేశారంటే ఒకదానిపై ఒకటి బూందీ పడి ముద్దగా అయిపోతుంది. ఇలా వేసుకున్న బూందీని మీడియం టు హైలో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే మంటని హైలో పెట్టి ఫ్రై చేస్తున్నాను. నేను తీసుకున్న కడాయి అనేది మందంగా ఉంది. మీరు తీసుకునే కడాయి మందంగా లేనట్లయితే మంటని హైలో టు మీడియంగా పెడుతూ ఫ్రై చేసుకోవాలి. బూందీ అనేది మంచి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యాయి అని తెలుస్తుంది. ఆల్రెడీ మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యింది అంటే చిల్లుల గరిటెతో ఈ విధంగా మనం ఆయిల్లో ఉన్న బూందీ మొత్తం తీసేసుకొని టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
మీకు కనుక బూందీ అనేది క్రిస్పీగా వచ్చిందో లేదో తెలియాలంటే బూందీలో నుంచి ఒకటి తీసుకొని ప్రెస్ చేసి చూడండి. ఇలా ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా పగిలిపోవాలి. క్రిస్పీగా అయినట్టు తెలుస్తుంది. మనకి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. ఈ విధంగా క్రిస్పీగా అయ్యింది అంటే మనం కరెక్ట్గా బూందీ అనేది వచ్చినట్టు. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా బూందీలాగా వేసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కింద మనం బూందీ వేస్తుంటాం కదా, అలాంటప్పుడు మనం మంటని సిమ్లో పెట్టకుండా హైలో ఉంచాలి. ఒక 2 మినిట్స్ పాటు హైలో ఉంచినట్లయితే ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది. బూందీ కూడా వేసినప్పుడు క్రిస్పీగా తయారవుతుంది. కాబట్టి ఈ టిప్ అనేది మర్చిపోకూడదు. మీ ఇంట్లో కనుక బూందీ గరిట లేనట్లయితే ఈ విధంగా చిల్లుల గరిట ఉంటుంది కదా, ఈ చిల్లుల గరిటతో కూడా సేమ్ ఇదే విధంగా నేను చూపించిన విధంగా పిండి వేస్తూ తిప్పుతూ ఈ విధంగా బూందీలాగా వేసేసుకోవాలి. మీరు బూందీ వేసేటప్పుడు బూందీ గరిటని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనం నెక్స్ట్ బ్యాచ్ కింద మనం బూందీ వేస్తాం కదా, రౌండ్ షేప్లో రావడం కోసం మనం ఈ విధంగా క్లీన్ చేస్తూ వేసుకోవాలి. మీరు కనుక బూందీ గరిటెని క్లీన్ చేయక అలాగే డైరెక్ట్గా వేసారంటే ఈ హోల్స్ ఉన్నాయి కదండి, ఆ హోల్స్ అనేవి మూసుకపోయి బూందీ అనేది పడకుండా షేప్ కూడా కరెక్ట్ రాదు. అది మాత్రం మర్చిపోకూడదు. ఫస్ట్ బ్యాచ్ బూందీ వేస్తాం కదండి, బూందీ వేయడం అయిపోగానే ఈ విధంగా ఆయిల్లో ఉన్న ఎక్స్ట్రా బూందీని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సెకండ్ టైం బూందీ అనేది వేస్తూ ఉండాలి. ఇదే విధంగా పిండిని తీస్తూ నెమ్మదిగా ఈ విధంగా స్లోగా పడేటట్టు బూందీని వేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేస్తూ ప్లేట్లోకి తీసుకోవాలి. నేను చూపించే టిప్స్ని ఫాలో అవుతూ మీరు బూందీ వేసుకోండి. బూందీ అనేది పర్ఫెక్ట్ షేప్లో, రంగులో, అలాగే క్రిస్పీగా వస్తుంది. ఇలా బూందీ అంతా వేయడం అయిపోగానే ఇదే ఆయిల్లోకి మనము వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా 4 to 5 వరకు ఈ విధంగా పొట్టు తీయకుండానే ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా ఈ విధంగా ఫ్రై చేస్తూ బూందీలోకి వేసేసుకోవాలి. ఇందులోనే మనం కాజు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు అనేది ఏం వేయలేదండి. ఇలా మీరు కావాలి అంటే నచ్చితే కాజుని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. మీకు 3 or 4 టేబుల్ స్పూన్ వరకు మీకు నచ్చినన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా బూందీలోకి వేసేసుకోవాలి. చూసారు కదండి, క్రిస్పీగా అయ్యాయి. ఇలా అయిన తర్వాత తీసేసుకొని బూందీలోకి వేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పల్లీలు, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా మొత్తం వేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, అలాగే ధనియా పౌడర్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత మీకు టేస్ట్ చూసుకొని సాల్ట్ అలాగే కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్ వేసుకొని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు కనుక టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ అనేది మరొకసారి వేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. కారా బూందీ అనేది ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక 15 days వరకు స్టోర్ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి అడిగినప్పుడల్లా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. చూసారు కదండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈ బూందీని, కారా బూందీని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో సంక్రాంతి పిండి వంటల్ని ఈ విధంగా ప్రిపేర్ చేశాను. కారా బూందీ, అలాగే నువ్వుల కజ్జికాయలు, నువ్వుల బూరెలు, అలాగే గులాబ్ జామున్, మురుగులు, అలాగే జంతికలు, కారం పూసని ఏ విధంగా ప్రిపేర్ చేశాను చూసారు కదా. మీరు కూడా ఇక లేట్ చేయకుండా నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి నేను చెప్పే కొలతలతో అలాగే టిప్స్తో మరి చేశారంటే పర్ఫెక్ట్గా నేను చేసిన పిండి వంటలన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయండి. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. మరిన్ని రెసిపీస్ కావాలంటే ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చెక్ చేసి చూసేయండి. ఇవే కాదండి, నాన్ వెజ్ అండ్ స్వీట్స్, స్నాక్ రెసిపీస్ కూడా పెట్టాను, చెక్ చేసి చూసేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.